హాయ్ అండి. ఎప్పుడులానే ఈరోజు కూడా ఒక పల్లెటూరు వైపు అయితే వచ్చాను. రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. అయితే ఈ మా అమ్మగారు వచ్చేసేసి నాకు జనరల్గా కొంచెం తెలిసిన ఆవిడ అనమాట. ఎప్పటి నుంచో మా ఇంటికి రామ్మా అని అయితే అంటున్నారు. సో వచ్చాను. ఆడ బాత్రూమ్లో అయితే చూడండి, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు కూడా అలా దళ్ళు కట్టేసేసి కట్టెల్లాగా చీర చెంగుని అడ్డం పెట్టేవాళ్ళు. ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. చాలా పొదరిళ్ళల్లో 3-4 పెట్టుకున్నారు చక్కగా, చాలా అందంగా ఉన్నాయి. ఇంకైతే నేను చెప్తున్నాను చూడండి, అయితే ఎంత అందంగా ఉందో చూడండి అలాంటి లొకాలిటీ. ఏం చేస్తారమ్మా మీరు? అవునా, మా అమ్మగారు ఉన్నారా? ఎంత చక్కగా, ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంది నిజంగా. ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా దొడ్డంతా మా అమ్మగారిదేనా? చాలా అందంగా. మీరు ఈ ఊరేనమ్మా? మా అమ్మగారు పూలు బాగా పూయించారే. మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారా? మరి వీళ్ళైతే వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉంటారంట. మా అమ్మగారు పొదరిళ్ళల్లే 3-4 పెట్టారు. ఆ 3-4 2 ఉన్నారు కదా. బాగుంది కదా, అందుకని చూస్తున్నా. మా అమ్మగారు ఎంత చక్కగా ఉన్నారు. మీరు ఇక్కడే పుట్టి పెరిగారా ఎట్లా? ఇక్కడ ఉన్నారు పొదరిళ్ళల్లే. ఎందుకమ్మా అని నేను అంటున్నాను. ఎందుకు ఇదే బాగుంటుందమ్మా, బిల్డింగ్లు ఎక్కువైపోతున్నాయి, ఇదే ప్రశాంతంగా ఉంటుంది. మీరు చోటిస్తానంటే నేను ఉండిపోతా. నేను వస్తాను, అలాంటి వాళ్ళు వస్తాను హ్యాపీగా. మీరు ఒక్కళ్ళే ఉంటారమ్మ ఇక్కడ? ఇవన్నీ అద్దెకిచ్చి మీరు ఉంటారు వీటిల్లో. కాలక్షేపం ఎట్లా మరి మీకు? అందరూ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అట్లా. పెంచుకుంటానంటే మీ ఇంట్లో ఉండిపోతా. ఎంత బాగుందో చూడండి, ప్రశాంతంగా. ఈ వాతావరణం కోసమే కదా తిరుగుతున్నాను. అదేనమ్మా, పెద్దవాళ్ళు ఉండలేరు, అలవాటై. అవును, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు, మా నాయనమ్మలు, అమ్మమ్మలు అయినా అంతే. మేము ఎక్కడో ఉంటాం, వాళ్ళు అక్కడ ఆ ఊళ్ళోనే ఉంటారు ఇంకంతే. ఇది చూడండి, చిన్న బాత్రూమ్ ఇట్లానే ఉంటుంది, గిటారుగా ఇట్లా దీంట్లో స్నానం చేస్తారనమాట రెడ్లు వేసుకుని. ఎంత చక్కగా ఉందో చూడండి. మా అమ్మగారు 3-4 పొదరిళ్ళల్లే పెట్టేసుకున్నారు చక్కగా. ఎంత చక్కగా ఉంది దొడ్డంతా కూడా. ఓకే మామగారు, మీ ఇంటికి అయితే నేను వస్తాను. సొంత అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు వస్తా. అలాగే ఖచ్చితంగా.